రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలోని బీజేపీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిశారు. సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలను నమోదు చేస్తున్న బిఎల్ఓలను కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని ఆరోపించారు రామచంద్రరావు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఎక్కువ మంది నివసిస్తున్నారన్న ఆయన వారి ఓట్లు ఎక్కడ బీజేపీకి పడతాయోనన్న భయంతో కాంగ్రెస్, ఎంఐఎం నేతల బిఎల్ఓలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సీఈఓ దృష్టికి గానీ లేదంటే బీజేపీ దృష్టికి గానీ తీసుకురావాలని ప్రజలను కోరారు. హైదరాబాద్ నగరంలోని ఇతర రాష్ట్రాల ప్రజలకు బీజేపీ తరపున అండగా ఉంటామని పేర్కొన్నారు రామచంద్రరావు. బిఎల్ఓస్ ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ అనేక రకాలంగా వాళ్ళ మీద భయపెట్టించి ఆ ఓట్లను కూడా నమోదు కాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ రెండు కూడా ముఖ్యంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఈ యొక్క ప్రయత్నం బాగా జరుగుతూ ఉన్నది. నిన్న కూడా నేను ప్రత్యేకంగా కార్వాన్ అసెంబ్లీలో చూశాను. ఇటు చేవళ్ళ, మల్కాజ్గిరి దగ్గర కూడా నార్త్ ఇండియన్స్ చాలామంది ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు చాలామంది సెటిల్ అయి ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ ఓటు చేయించుకుంటా అంటే లేదు మీ ఇక్కడ చేయించుకోకుండా మీకు అధికారం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళని బెదిరించి అబద్ధాలు ఆడి వాళ్ళని ఓటర్ లిస్టులో చేర్చకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు.